గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టైం ఏంటి, తొందరగా రా. వస్తున్నాక వచ్చేసింది కారులో సంజు వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి, ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరి కుర్రాళ్ళ హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ. సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజయ్ అని అక్కడే ఉన్నావు? ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా, అమ్మాయిని పొగడాలి, అందరూ లెక్కించాలి, అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగేమో. అవునవును, తెలుగులో 5, ఇంగ్లీషు 2గా నీకు మార్కులు. రే నేను చెప్తాను రాయరా. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పమ్మా. సంధ్య నా ప్రేమ వింధ్య, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయదా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు, ఇట్లు చిట్టి బాబు. అది కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నే రాసినట్ట? చంపావు కదా రే. సారీ, ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళిచ్చే దమ్ములు వీడికి ఉన్నాయిరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకిచ్చి రాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి. బాబ్జీ, ఓ నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాతా మీతామా. ఏమ్మా బాబ్జీ, నన్ను ఇంటిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి. అమ్మమ్మమ్మలే బాబ్జీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. మొఖం చూడు, మరచంబులాగా. ఎంత పొగరు! బాబా చూసా బావా, అన్నయ్య ఎంత దెబ్బ కొట్టిందో ఆ సంఖ్య. కొడుతుంది. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు డిటెక్ట్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే. ప్రిన్సిపల్ గారా? నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావా? నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోగు చెయ్యి. ఓకే. బావా, ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. డ్రైవర్, కారు కదలడానికి వీలేదు. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చెప్పిన తర్వాత ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని?
బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడేవాడు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. హ్మ్. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. హ్మ్. డ్రైవర్! అమ్మా పిలిచారా? చూశావుగా, ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. టైర్లు కోయండిరా, ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది, క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది, క్షమించండి బాబ్జీ గారు. ఓకే చాలా. అయ్యా ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. అమ్మా సంధ్య, సంధ్య ఏమిటమ్మా ఈ రోజు కూడా ఇంకా నిద్రే? లేలే. అత్తమ్మా స్టాప్. పుట్టినరోజు కూడా అక్కయ్యని మామూలుగా లేపడమే. ఉండు, అక్కయ్య నేనే లేపాలి. అందరికంటే ముందు నేనే హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday. థ్యాంక్ యూ డాడీ. పదమ్మా పద, తలంటి పోసుకుంటా. నా తలంటి వద్దయ్యా, నేను ఉట్టి షాంపూతో పోసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది. Correct. చూడమ్మా, అన్ని రోజులు నీ ఇష్టం, ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం. మీ అమ్మ నిన్ను శాంతమ్మగా అప్పచెప్పిపోయింది కనుక ఈ రోజున శాంతమ్మ మీ అత్తమ్మ కాదు, మీ అమ్మే. ఈ రోజు ఏంటి డాడీ? అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్యే మాకమ్మ. గుడ్. పదమ్మా పద. తొందరగా కానీ. చూడమ్మా, నీకోసం మంచి బర్త్డే ప్రజెంట్ కాసుకుని ఉంది. ఏమిటి డాడీ అది? నో నో నో, నువ్వు ఇంకా పుట్టందే. స్నానం చేసిన తర్వాతే పుట్టినట్లు లెక్క. మరి అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు. డాడీ కదమ్మా, ముందు మీ అమ్మకి నమస్కారం చేయి. ఇదిగోనమ్మా నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ డాడీ. ఎలా ఉందమ్మా నెక్లెస్? బ్యూటిఫుల్, వెరీ నైస్. డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను, వెళ్ళి పిలిపిస్తాను. ఓకే. నమస్తే. మీరా? మా వాడు చంపా చంపా అంటుంటే ఏమిటి అనుకున్నాను. ఏమిటి ఇలా చేశాను? ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషుల్లా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞతే ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తాడమ్మాయి? మా ఇంట్లో పండగగా. పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచ, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి. పొద్దున ఇక్కడ, సాయంకాలం అక్కడ. బాగా చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్. వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే, తీరా తొందరగా. ఎప్పుడు చూసా మీ సందా కూడానా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. తీసుకోమ్మా. పేద విద్యార్థుల సహాయార్థం నీ చేతితో చందాలేమ్మా. వేయమ్మా. ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది. 116లేనా? కాదు కాదు, 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1116. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా
వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. సమాసరి ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనవుడి వాళ్ళకం? ఏదో తమాషా కలుగుతుంది. ఏమిటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి. ముందు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును, తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి సరే, పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది. మొదలు పెట్టారు. అమ్మా, నేను క్లబ్ పోయి కాసేపు ప్యాక్ కట్టుకుని అంత సద్దుముడిగా వస్తాను. అదేమి డాడీ, నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా? అమ్మా, నీకు తెలుసు కదా నాకు ఈ తపాలంటే. మీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను. నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా, లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి ఉండేవాడిని. ఏం లేదు డాడీ, ఒక్కసారి కాల్చి చూడు, భయం పోతుంది. అమ్మమ్మ, మీ ఇష్టం నుండి కలుసుకోండి, నేను గల్లో పోయి చెవులు ముచ్చుకుంటా. ఏమండి, మీకు కూడా టపాకాలంటే భయమా? నాకా కాకర పువ్వుతులంటే భయం. ఏమండి, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. ఏమిటో నా గంతులు? ఏమిటి అల్లరి? అల్లరి కాదు నాన్న, దీపావళి కాదు, టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను చస్తున్నానే. ఏమిటి దీపాలు? అయ్యో 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 అయ్యో, ఇదేమిటండి పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు? మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడు సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు? బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు? పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొట్టు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు ఒత్తులు. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీతో వెళ్ళాడు. వెళ్ళాడు, తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, టాటా టాటా. బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. ఇదిగోమ్మా, నువ్వు కూడా కాల్చు. నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అమ్మతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. అవును, ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు, బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రేయ్, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేరేంటి? నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ సరస మారింది. ఈ కాకర పువ్వు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తోంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మాన్పించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకోవచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే 7 కొండల వాడు సన్నిధిలో అనమాట. సరే, ఏమిటి మొన్న అమ్మాయి చేత 1000 రూపాయలు సంపాదించావట? తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను. మరి ఏమండి రావు గారు, అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. మాకు లేదు, కానీ వేరే మార్గం. వాట్స్ ది అదర్ వే? చూడండి రావు గారు, ఇది స్టూడెంట్స్ యుగం. వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు. అవునయ్యో, ఈ రోజుల్లో స్టూడెంట్స్ లేనిదే ఏ సమస్య తీరదు. అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకుని ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయండి.
బెస్ట్ ఐడియా సార్. ఐడియా బెస్ట్ నాయ్, కానీ ఈ స్టూడెంట్స్ తో పెట్టుకుంటే అవునవును, అది కరెక్ట్. ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్. ఉన్నాడమ్మా, కానీ వాడు ఒక మాదిరి మనిషి. ఆ. ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు? మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా. చూడండి రావు గారు, మాధవ్ను ఒప్పించే పూచి నాది, మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేవయ్యా? చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. ఏమండి, చాలా బాగుందండి, వెరీ గుడ్, వెరీ బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. పద మరి. పదం చేస్తాండి. కానీ ఓ సంధ్య, ఏమిటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమీ చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏమిటి అసలు సంగతి? నేను ఒక ప్రజాకార్యం నెత్తినేసుకున్నాను. ఏమిటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటెంలో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరు ఎవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని. నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, మీకంత సమయం కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఎకేకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలనే ఇవి. అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానిక? ఇదిగో అమ్మాయి పంజ, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ, నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. కమా. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి మానకం, ఎక్కడ తగలడిందో ఏమిటో. ఇలా వెంటబడి తిరగడానికి దానికి ఏమైనా వస్తాయి? అవునా? మహాశిలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భాగ్యనగరం అనే నృత్యనాటిక ప్రదర్శించబడుతుంది. అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ గోల్కొండ సామ్రాజ్య భావి పరిపాలకుడవును కాబోయే ప్రభుల హృదయాలు ప్రజలకు అంకితం కావాల్సిందే కానీ ఒక వ్యక్తికి, కేవలం ఒక నర్తకి కాదు. జహాపర్, వ్యక్తిని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించని ప్రభుత్వమే కాదు, బానిసత్వం. స్వతంత్రంగా జీవించడమే నాకు ఆనందం. ప్రజలకు అంకితం చేయవలసింది అభిమానం. ఈ భాగమతికి నేను అంకితం చేసినది అనురాగం. నా అనురాగాన్ని శంకించి శాసించే అధికారం ఎవరికి? కుతుబ్, నిన్ను శాసిస్తున్నదే నీ తండ్రి కాదు, ఈ గోల్కొండ ప్రభు. మా అధికారాన్ని కాదంటే నువ్వే మహాసామ్రాజ్యాన్ని పాలించే అర్హతను పోగొట్టుకుంటావు. సిద్ధంగా ఉన్నా. నాకు కావలసింది ప్రేమ సామ్రాజ్యం. కుతుబ్, మనస్సు మార్చుకోలేవా? మన్నించండి జహాపన, అది అసాధ్యం. బంధించండి. తండ్రిగా అభిమానంతో బంధించలేకపోయాను, ప్రభువుగా అధికారంతో బంధిస్తున్నాను. కుతుబ్, నీ మనసు మా మాట దాటినా నువ్వే కోట దాటడానికి వెళ్ళావు. మాధవ్, ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్ స్వెటర్ ప్లీజ్. ఇదా? భలే హెల్ప్. ఏమ్మా, సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. అంటే ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హార్ట్ ఇవ్వాలనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే, జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ, తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. అరే, నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ, పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా,
ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు చాలు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మ్హూ. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎంత కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. సార్, ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. అబ్బెబ్బెబ్బెబ్బె. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అబ్బే ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు గలవాడు బతికిపోతాడు. ఓహో, 200 ఏమని నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. ఏనా 200లేగా? సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా? నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి. చూసారా, అయ్యగారు దేవుడు రా. వెళ్ళండి వెళ్ళి. దండాలే. వస్తానండి. ఏరా మెల్లగా జారుకుంటున్నాం అయినా 30 రూపాయలు కదా. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పడరా. వస్తా బాబు. నమస్కారం నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదలిద్దరు గొర్రెకు బెత్తిరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉన్నామండి, తమరు నమ్ముకున్నాను. శుభం. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి. అలా. అలా. ఇంకా నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చెప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేలా మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్ల చిరమ్మాయి మనకేసే చూస్తుంది, నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి? ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు వదిలే పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. ఐ టు లవ్. I dismiss both of you. Why dismiss you? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. దయచేయండి. ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో 150 ఉన్నాయి. మా పేపర్ బట్టి ఓహో కమా సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడే కాదండి, ప్రేమాన్ని సైన్స్ లో డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగ ఏడిపిస్తావు? మనిషికి ఓ మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేకపోతున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. కొత్త మామగారా, నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో. ఎందుకులే. అరే ఇక్కడున్నారా? ఇది నిజ నిద్ర లేక దొంగ నిద్ర? చీచీ పూచీ. భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోండి అందం. చీచి బుజ్జి.
ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు. ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకేం చెప్పేసి. ఓఎస్. ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి, అదేనండి. సంధ్య కూడా నన్ను ప్రేమించింది. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరు మూయి. ఎన్ని గుండెల్లో నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంధ్య ఏమో ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడేమంటారు? ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంధ్య, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. Tit for tat. సంధ్య, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంచి మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం. మేమెవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఏయ్, లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెప్ప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేతే నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటా. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చిగా ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కారులో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలవి మీరు ఒక్కసారి చూస్తే ఆ లెక్కలేమిటో, ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా? అమ్మాయి పంపించి వస్తాను. సార్, ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఓరిడియట్, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్. మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ని తెచ్చాను సార్. వేరే డ్రైవరా?
వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్, ఫస్ట్ క్లాస్ డ్రైవర్, మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడంటున్నావు, వాడు చూసి సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ మొక్కుబడే. అన్నయ్య ఆ. అతను ఎవరో కొత్తవాడు, అమ్మాయిని ఒంటరిగా. ఏమి శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరేయ్ కార్తీమన్రా, ఇవిగో తాళం. నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిల వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్. బాయ్. అత్తయ్య వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా, వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తానండి. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశారు. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య, ఏమిటి అలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే. మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంధ్య, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలనే ప్రయత్నం చేయకు, వృధా. నేనే అంత పెరిగిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి. నేను స్నానం చేయను. మరి ఎంతకాలం ఇలా ఉంటావు? నువ్వెంతకాలం ఇలా నిర్బంధిస్తావు? నీ మనసు మారేదా? చచ్చినా నా మనసు మారదు. ఆ మూర్ఖత్వమే వద్దంటాను. ఈ పశుత్వమే వద్దంటాను. పశుత్వం? నన్ను ఇలా చేసింది ఎవరు? నువ్వు చేసిన అవమానం. దానికి ఇది ప్రతీకారమా? కాదు, నీకిది గుణపాఠం. రా, స్నానానికి వెళ్ళి. వెళ్ళను. వెళ్ళమంటున్నాను. వెళ్ళనంటున్నాను. రా, మర్యాదగా వెళ్ళి. త్వరగా ముగించు. మొదలు పెట్టావా స్నానం? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అట్టప్పుడు? తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేశావా? ఇవిగో చీరలు, టవల్. త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు,
జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తానంతేగా నీకే. నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చు. తొందరగా మార్చుకో, భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలు అంటే ఇష్టం అని చెప్పాను, తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టు. అనంతే. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే. లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గత్యంతరం లేక. సంధ్య, నేను నిన్ను మనసారా ప్రేమించా. నువ్వే అంతస్తు ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడావు. నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు. సంధ్య, కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంటారు. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనసు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దాం అనుకున్నావా? జాగ్రత్త. ఏ ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. కళంకం. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. సహబాష్, హత్య చేస్తావా? లేక ఆదరిస్తాననుకున్నావా? సరే కానీ ముందు దారి వదిలి, నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళు. ఎంత పొగరు! నాకు తెలుసు నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్య నేరం రాకూడదని, మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను. అందమైన జీవితము అద్దాల సౌధము,
సంధ్య, ఏ నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకో. ఈ మాట అనడానికి సిగ్గులేదు. సంధ్య, ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం కాదు. జరగకూడదు జరిగిపోయింది. ఇది అపవిత్రంగా, అపనిందగా, అవమానంగా పరిణమించక ముందే మనం భార్యాభర్తలవుతాం. మాంగళ్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నాం సంధ్య. మాంగళ్యం, అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు. సంధ్య, అంత బాటనకు నన్ను పాపకోపంలోకి తోసి జీవితాంతం చిత్రహింస చెయ్యొద్దు. క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చెయ్యొద్దు. సంధ్య, ఇది నీ జీవితంలో మాయని మచ్చగా, నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది. నా మాట విను. నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంధ్య. ఛీ, పోవతలకి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి ఇది మరీ చాదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేదు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతామంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాల్లో లాయర్ గారితో మాట్లాడొచ్చాను. ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఓ సంతకం బారేండి. చెప్పాను కదయ్యా, అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చలపతి పెన్ అండి. పొద్దునే పొయ్యడం మర్చిపోయానండి సిరా. పోయావు. అరే, నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం తెప్పించండి. జాగ్రత్త. ఊరిని అసాధ్యం కాలా? పర్వాలేదయ్యా, ఇంకా ఇందులో కాస్త ప్రాణం ఉంది. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళరానా? అదేమిటయ్యా, అది పిలిచేసి వెళ్ళు. ఓ, ఏ చలపతి, నువ్వు కూడా కాస్త. రామరామా, నాకు ఆ వాసనే సరిపడదండి. హలో సంధ్య, బావా నీకే. జ్యోతి, మా తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందట. నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. తాతయ్య, పాస్పోర్ట్స్, టికెట్స్ అన్ని ఏర్పాటు చేశాను. రేపే ప్రయాణం. మా ఈ వయస్సులో నాకు ఈ వ్యాధి నయమవుతుందంటావా బాబు? అదేమిట, తప్పకుండా నయమవుతుంది. ఎందుకు బాబు ఈ విదేశ ప్రయాణాలు, అనవసరం ఖర్చు? అలా అరకు తాతయ్య, నీకంటే మాధవ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నా పెళ్లి విషయమేగా? అవును బాబు. నీ పెళ్లి కళ్ళ చూస్తానో లేదు, నీ చేత సరైన అనిపించుకుంటే నాకు తృప్తి, మనశ్శాంతి బాబు. తాతయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. జ్యోతిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాబు? అది కాదు తాతయ్య. జ్యోతికి ఏం తక్కువ చెప్పు. చదువుకుంది, అన్ని విధాలా నీకు తగింది. పైగా జ్యోతిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబు. ఈ వ్యాధి ఇలా ముంచుకు రాకపోతే ఈ ఏడు పెళ్లి కూడా చేద్దామనుకున్నాను. నన్ను క్షమించుతా మాధవ్. నీ మనస్సులో ఏముందో చెప్పు బాబు. ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు తాతయ్య.
మాధవ్, నా వ్యాధి కంటే ఈ బాధే నన్ను మింగేస్తుంది. చెప్పు చెప్పు బాబు, నిజం చెప్పు. తాతయ్య, నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎవరు ఎవరు అమ్మాయి? చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయాయి. ఎందుకు నాయనా మమ్మల్ని ఇలా కామారు జీళ్ళ పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చ, అంత మాట అనకండి. మంచి మనిషికో మాట, మంచి కుక్కకో చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావని నేను ఎందుకు రాలేదండి. చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే ఉత్సాహంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకు లే నాయన, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయన వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి నాలంటే అంత మాట అనుకోండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాజీయా? అవునండి నేనే. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మాడిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. తీసుకో బాబు. అలాగేనండి. ఇదేమిటండి కూరలు వస్తాను బజార్కి ఊరికే వచ్చారేమిటి? నల్ల పిల్ల ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చా. ఏమండి ఏమండి, నేను చదవలేదండి. తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం, ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఏంటన్నా? కదడులో బట్ట కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి? రే కనకం, ఎక్కడ నా కళ్ళ తోడు తగబట్రా, తగబట్రా. ఏమండి కళ్ళతో కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలిపెట్టారేమో. సరే వెళ్ళరు వెళ్ళరు, పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు? నేను మన ప్రేమను గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకు 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరితాడు బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. అమ్మా! వాట్? మా సంధ్య గర్భవతి? ఇంపాసిబుల్. సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమేనా? మీరిద్దరు డాక్టర్కి వెళ్ళిచ్చారా? ఏం మాట్లాడే? దౌర్భాగ్యం, సిగ్గుమాల పని చేసింది కాక డాక్టర్ కూడా వెళ్ళిచ్చావా? ఏ మొహం పెట్టి వెళ్ళావే? అంతకన్నా ఏ నువ్వు చూసుకోపోయావా? ఇంత విషయం దానికి సావపోయావా? అన్నయ్య, ఏమిటా మాట? మాటలు కావమ్మా, మంటలు, కడుపులో రగులుతున్న మంటలు. ఏదో పొరపాటు జరిగిందన్నయ్య. పొరపాటు కాదమ్మా, జరగవలసిందే జరిగింది. ఆడపిల్లని అదుపాజ్ఞం లేకుండా పెంచాను కాదు, అందుకు భగవంతుడు తగిన శిక్ష విధించి దానికి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలని, అది పిల్ల పాపలతో కలకల్లాంటుంటే చూసి ఆనందించాలని ఎంతో ఆశపడ్డానమ్మా. పోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది.
సంధ్య, చెప్పు, ఎవడు నీ జీవితాన్ని, నా ఆశల్ని నాశనం చేసిన వాడు ఎవడు? వాడు చెప్పు. వద్దు డాడీ, నన్నేమీ అడగొద్దు. చెప్పు. ఏమిటి ఆవేశం? అసలే అది కుమిలిపోతూ ఉంటే చేసుకుంటావా? నేను కనుక చేస్తున్నానమ్మా, వాళ్ళమ్మే అయితే నరికి పోగులు పోసేది. నీకు తెలియదు అన్నయ్య, తల్లి ప్రేమ నీకు తెలియదు. వాళ్ళ అమ్మే అయితే కడుపులో దాచుకునేది, కన్నీళ్లు తుడిచేది, దాని మనసు తెలుసుకుని ఏదో దారి చేసేది. అన్నయ్య, నా మాట విను. ఆవేశంలో ఏం చేసినా ఆడపిల్ల బ్రతికే అల్లరి పాలవుతుంది అన్నయ్య. ఇంకా అయ్యేదే ఉందమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మిగిలింది ఒక్కటి. కన్న తండ్రిని కనుక చేతులారా దాన్ని చంపలేదు, గౌరవంగా బ్రతికినవాడిని కనుక ఈ అప్రతిష్ట భరిస్తూ నేను బ్రతకలేదు, అంతే. బాధపడకమ్మా, బాధపడకు. ఆవేశం తగ్గిన తర్వాత ఆయనే అర్థం చేసుకుంటాడు. లక్ష్మి, లక్ష్మి, చూసావా అమ్మాయి బతుకు ఏమైపోతుందో చూసావా? నువ్వు అదృష్టవంతురాలు లక్ష్మి. ఈ ఘోరవంతా చూడకుండా వెళ్ళిపోయావు. ఈ అప్రదిష్ట భరిస్తూ నేను మాత్రం ఎంతకాలం బ్రతకగలను? లక్ష్మి, నేను వచ్చేస్తున్నాను లక్ష్మి, నేను నీ దగ్గరగా వచ్చేస్తున్నాను లక్ష్మి. వచ్చి ఏమి సాధించాలి? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? అన్నంత పని చేసావా? ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏవో అప్పులు, ఇన్కమ్ ట్యాక్స్ బెడదలు ఉన్నాయనుకోండి, కానీ వాటి కోసం ఇలా చేస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆయనకి బాధలు తప్పించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇటు చూస్తే పెళ్లిడికి వచ్చిన పిల్ల, ఇటు చూస్తే ఆ పసివాడు, వీళ్ళని చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయండి. అమ్మా, మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు బాబు, లేదు. ఆయనకెవరుంటారండి శత్రువులు? జీవితంలో ఒకరికి మంచి చేయడమే తప్ప చెడు చేయడం ఆయనకి చేతగా. కోటిగా నీకు కండబలమే ఉందనుకున్నాను, వేతవా బుద్ధి బలం కూడా బాగా ఉందిరా. పచ్చి కూనేని ఫక్తు ఆత్మహత్యలాగా ఎంత తిరిగిగా మార్చేశారా? ఇది నా కండకయ్యా, మరి బుద్ధికో ఊరిని తెలివి మండ. సరే ఇదిగో, ఇక నీకేమి ఢోకలేదురా, ఎక్కడికి వెళ్ళినా బ్రతికిపోతావు. అవ్వా అక్క, నేను ఇంకెప్పుడైనా లేచి నడుస్తానా? నడుస్తావు బాబు, నడుస్తావు. అబ్బా, ఊరుకో బాబు, డాక్టర్ గారు తగ్గిపోతుందని చెప్పారుగా. సంధ్య, రేపో మాపో ఇల్లు కూడా అప్పులు వాళ్ళకి అప్పు చెప్పాలి. పోనీ అత్తయ్య, ఈ ఇల్లుండి ఎవరిని ఉద్ధరిస్తుంది? అన్నీ పోగొట్టుకుని ఈ ఇంట్లో మాత్రం ఎలా ఉండగలం? అబ్బా, సంధ్య, అహోబలరావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఉండమని బలవంతం చేస్తున్నారు. ఎందుకు అత్తయ్య? నా బ్రతికి ఇంకా బజారు పాలు కావడానిక? ఈ స్థితిలో అయిన వాళ్ళ ఇంట్లో ఉండడం కన్నా. అది నిజమే, కానీ ఎవ్వరికీ తెలియని చోట ఎక్కడో తలదాచుకుందాం. అది వాసు కోసం, లేకుంటే నేను బ్రతకాల్సిన అవసరమే లేదు. సంధ్య, ఏంటా మాట? చూడు, ఇలా చూడు. నువ్వు ఇక్కడ ఉంటే ఇలాగే కుమిలిపోతుంటా.
నా మాట విని మా ఇంటికి రా, నీకక్కడ మనశ్శాంతిగా ఉంటుంది. ప్రభువా, తీసుకురామ్మా. సంధ్య రా. గదిలోకి తీసుకెళ్ళమ్మా. కాంతం, ఏమే కాంతం? ఏమండి వస్తున్నా? ఏమిటా కేకలు? ఇక్కడ పంపించానుగా. అది కాదే, గోపాలరావు గారు చనిపోయారటే పాపం. ఏ గోపాలరావు గారు నాన్న? మన మాధవ్ తాతగారమ్మా. అంటే మన ముట్టుకోక మీరు వెళ్ళి స్నానం చేసిరండి. అవసరం లేదు లేవే, 10 రోజులు జరిగిపోయిందట. పేడ వదిలిపోయింది. అబ్బాయి తిరిగి రాగానే మన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఆస్తి కూడా మన చేతిలోకి వస్తుంది. అదేనే, ఇప్పుడప్పుడే వచ్చినట్టు లేడు. తనకు మనశ్శాంతి లేదని. ఏమిటండి, ఎక్కడో ముసలాడు చచ్చిపోతే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఆ ముసలాడి పేర గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించమని కూడా రాశాడు. మరి తను ఎప్పుడు వస్తాట? ఇంకొంతకాలం పాటు అమెరికాలోనే ఉండి పై చదువులు చదువుతాట. ఇదంతా చూస్తుంటే తిరిగి వచ్చేటోడు ఏ తెల్లదొరసాన్ని వెంట పెట్టుకొస్తాడేమో అనిపిస్తోంది. మనకెందుకు వచ్చిన కూడా కానీ ఇక్కడ ఏదో మంచి సంబంధం చూడండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. వేరే సంబంధమా? అందుకనే నీకు బుర్ర లేదనేది. ఆ ముసలాడు మాధవికి కనీసం 20 లక్షల ఆస్తి అప్పగించి వెళ్ళాడే. 20 లక్షలే? మరి అమ్మో అమ్మో. అమ్మాయి విన్నావుతే, నువ్వు ఎంత అదృష్టవంతురాలి అబ్బా. 20 లక్షల రూపాయలు. ఇదిగో చూడండి, అబ్బాయి వచ్చేదాకా ఆగుదాం. అయినా మన అమ్మాయికి మాత్రం ఏమంత వయసు మించిపోయిందండి. మొన్న దసరాకేగా 13 ఏళ్ళు 14 వచ్చింది. అమ్మా ఫాదర్, ఒక్కసారి ఇలా రండి. ఏమిటమ్మా, ఎందుకు భయపడుతున్నావు? భయం కాదండి, అమ్మాయి బ్రతికినంతకాలం ఆ బిడ్డను చూసుకుంటూ కుమిలిపోవాలి. ఏ ముచ్చట తీరని వయసులోని అన్ని ముచ్చట్లు తీరిపోయింది అలా బ్రతకాలి. అమ్మాయికి ఇంకా భవిష్యత్తు అంటూ ఉండదు. మీరే ఏదైనా దారి చూపించి ఈ ఆపద నుంచి కాపాడాలి. అర్థమైందమ్మా, అర్థమైంది. ఆ ప్రభువే కాపాడగలడు. ఫాదర్, మగబిడ్డ. తల్లికి స్పృహ వచ్చిందమ్మా? లేదు, ఇంకాస్త టైం పడుతుంది. శాంతమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళమ్మా. అమ్మా సంధ్య, అత్తయ్య మగపిల్లాడా ఆడపిల్ల ఎవరైతే లేమ్మా. అయ్యా, నాకు తెలుసు అత్తయ్య, భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు. Mother divine, bless the child with longevity, health and prosperity. ఏమిటి మాధవ్, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయావు? మమ్మల్ని అందరినీ మర్చిపోయావు బావా. ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం కూడా లేదు. అదేం లేదు, నేను ఒక చోట ఉంటేగా. సరే కూర్చోండి, కూర్చోండి. ఏమిటి కదా? ఏముంది నాయన, విదేశాల్లో ఏం తిన్నావో ఏమిటో రుచా పచ్చా. అమ్మాయి బావకి నీ చేతితో చేసిన లడ్డూలు పెట్టమ్మా, లడ్డూలు చేసి పెట్టడం ఒకటే గొడవ. మాట్లాడమే బావని అని చెప్పు, బావాని కలరించింది. తీరా బావని చూస్తే దావ గారిపోతుంది. గుడ్డింతమ్మా, ఏం కొట్టనే? ఏమిటిది? ఏమిటి నాయన నువ్వు? మీ తాతయ్య ఎప్పుడు పట్టణం వచ్చినా కాంతం నీ చేతితో చేసిన లడ్డూలు పెట్టు అని దగ్గర ఉండి చేయించుకుని తిని మరీ వెళ్ళేవాడు.
ఏమిటో వెళ్ళిపోయాడు పాప ఏ లోకానున్నాడు. బాబు ఏమిటే పిచ్చిదానా, ఆయనకే అదృష్టవంతుడు. రత్నం లాంటి మనవాడు దగ్గరుండి ఆఖరి క్షణం వరకు సేవ చేశాడు. ఆ మహానుభావుడు అబ్బాయి చేతుల మీద హాయిగా వెళ్ళిపోయాడు. చూడు మాధవ్, తాతగారి ఆత్మశాంతి కోసం నువ్వు చేయగలిగినవన్నీ చేశావు. కానీ ఆయన కోరికల్లో ఒక్కటి మాత్రం మిగిలిపోయింది బాబు. ఏమిటండి అది? ఏముంది నైనా మీ పెళ్లి చూసావా? పెళ్లి అంటే ఎలా సిగ్గుపడుతుందో. అత్తయ్య, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. నా మనసు అంత బాగోలేదు. అలాంటివి నాయనా, పాపం మీ తాతయ్య. అత్తయ్య, ఇక ఆ విషయం ప్రస్తావించుకో. ఏమే వదిలేసి, అసలే అబ్బాయి మనసు బాగలేదంటే ఊరికే వేధిస్తావు. ఊరుకో. మావయ్య, మన హాస్పిటల్ పరిస్థితి మందులు లేవట, ఆఖరికి జీతాలు కూడా ఇవ్వడం లేదట. ఎవరన్నారు? డాక్టరే ఉత్తరం రాశాడు. రాశాడు, నేను అనుకుంటూనే ఉన్నా బాబు. వాడు పరమ త్రాష్టుడు, శాంపుల్ మందులు కూడా అమ్ముకునే రకం. అయినా ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తానుండు. మీరెందుకులేండి, నేనే వెళ్తాను. హాస్పిటల్ కూడా చూసినట్టుంటుంది. సరే అలాగే, ముందు టిఫిన్ కానీ. జ్వరం లేదు, మామూలుగా ఫోన్ చేయొచ్చు. ఈ మందు 2 రోజులు వాడండి, తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. వాసు, మాధవ్ గారా? ఇక్కడున్నావే? నాన్నగారు చచ్చిపోయాడు. మా ఆస్తంతా పోతే అత్తమ్మ ఈ ఊరు తీసుకొచ్చింది. అబ్బా! ఏమిటి వాసు? బాబు, వెన్నెముక మీద గట్టి దెబ్బ తగిలింది. అలాగా? అవునండి, నేను కదలలేను, మెదలేను. ఎప్పుడు మంచం మీద పడి ఉండాల్సింది. ఒక్కొక్కప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. వాసు, ఏమిటి ఆ మాటలు? డాక్టర్, ఇక్కడ వీల్ చైర్ ఉందా? ఉందండి, తెప్పించండి. బాయ్, ఆ వీల్ చైర్ తీసుకురా. ఈ చైర్లో కూర్చోబెట్టి పంపించండి. అలాగే. వెళ్ళిదా వాసు? మీరు మా ఇంటికి రారండి? తప్పకుండా వస్తాను వాసు. వెళ్ళి. డాక్టర్, ఈ కుర్రాడు మళ్ళా లేచి తిరిగే అవకాశం లేదా? స్పెషలిస్ట్కి చూపించి ఆపరేషన్ చేస్తే బాగు కావచ్చు, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళగా కనిపిస్తున్నారు. బాగుందమ్మా, చూడమ్మా, చూడు, నేను నిజంగా నడుస్తున్నట్టే ఉందమ్మా. వాసు, ఇదిగో నీకు ట్రాన్సిస్టర్ ఇచ్చాను. మీరెంత మంచివారండి. లేకపోతే ఇవన్నీ నాకు ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? దాందే ఉందిలే వాసు, నీకు కాలక్షేపంగా ఉంటుందని తెచ్చాను. ఏమండి, సంచి ఎక్కడ? పక్కనే తోటలో ఉంది బాబు. వస్తా వాసు. మంచి పాటలు ఎన్ని రోజులైంది? ఎక్కడికి ఇవ్వండి? మాధవ్ గారు ఇచ్చారక్క. వాసు, ఇవన్నీ తిరిగి పంపించాయి. ఏమక్క? ఎందుకు? అదంతా నీకు అనవసరం. ముందు చెప్పినట్టు చెయ్యి. నేను ఇవ్వను. ఏమన్నా? ఇవ్వను. ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలంటే? ఎందుక? ఆయన ఎవరు, మనం ఎవరు? ఆయన దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి? లేకుంటే లేనట్టే పడి ఉంటాం. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరి దగ్గర చేయి చాచి తీసుకునేంత కర్మ ఏం పట్టింది? నేను చేయి చాచి అడగలేదు, ఆయన జాలి పడి ఇచ్చారు. జాలి? నీ మీద అమాంతంగా పుట్టుకొచ్చిందేం జాలి? ఇప్పుడంతా అలాగే ఉంటుంది. రాను రాను బయటపడుతుంది దుర్బుద్ధి. మాధవ్ గారు అలాంటి వారు కాదు, ఆయన చాలా మంచివారు. నీకందరూ మంచివాళ్ళే. నీకందరూ చెడ్డవాళ్లే. ఈ దృష్టిలో ఎవరికి జాలి దయ అంటుండో. అసలు నీకుంటేగా
అవిటి వాడిని జాలిపడి మాధవ్ గారిస్తే వాడు తీసుకోవడం తప్ప కాలు కదపలేక రాత్రి పగళ్ళు ఆ కుక్క మంచం మీద పడి ఏడుస్తున్నాడే. కనీసం మాట్లాడడానికి తోడైనా లేరని బాధపడుతున్నాడే. వాడు ఎంత నరకయాతను అనుభవిస్తున్నాడో ఆలోచించేవా? ఆలోచించే ఆ తోటకు నా రక్తం ధారిపోస్తున్నాను. ఎండనక వాననక మగవాడి కన్నా హీనంగా చాకరీ చేస్తున్నాను. అందులో 4 రాళ్లు మిగిలితే వీడికి కావలసినవి కొనిపెట్టాలని మంచి వైద్యం చేయించాలనేగా. వీడి కోసం నేను ఇన్ని అవస్థలు పడుతుంటే వీడికి నా మాట అంటేనే లెక్క లేకుండా పోయింది. నన్ను క్షమించక్క, ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోను. తిప్పి పంపించాక ఊరుకోక. సంధ్య, నువ్వా? ఎందుకు వచ్చావు? భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు, కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేని తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులిమేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా. సంధ్య, నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలాను. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను. నేను మోడుని. నాకు జీవితంలో ఏ ఆశలు లేవు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజస్వరూపం వాసుకి చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడివో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. హలో, బాబ్జీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నాన్న, నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే. పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబ్జీ స్పీకింగ్. నేను భాగ్యాన్ని డియర్. మా సైందవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను. నన్ను తప్పించు డార్లింగ్. హాసిని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరా ఈ ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమిటయ్యా ఈ విధవ మళ్ళీ ఏదైనా ప్రేమ వ్యవహారంలో పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? నా మీద కోపం వచ్చిందా డార్లింగ్? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి. నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ రాష్ట్ర రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతుకు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకు వెరివాణి చేసి వల్ల వేసుకుని యాస్తంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడంటున్నావా? సరే, అది తెలుస్తాను. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి పడవలు? ఊరుకోవే. రేయ్, రేయ్. ఏమన్నారు? నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యా, నీకు ఇవేం బుద్ధులా? రేయ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను. మరి
అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా మరి. చిచ్చి, నా కడుపున చెరబట్టావు కదరా. నేను అదే అనుకుంటున్నాను. మంగళవారం కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తా అంటే నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహించారం అండి? నా ఏనో భయానో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టడమా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావు అనమాట. ఒరే కొట్టిగా వీళ్ళ గదిలో బారేసి బయట తాళబెట్ట. గాడి గాడి పెద్ద అసలు చెప్పుకున్నాడు కాలు రాను పట్టుకోవాల్సింది. అలాగే ఇప్పుడు చూపిస్తాను పడక. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యగారు, అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. కొంప మునిగింది. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే బ్లాక్ మనీ గట్టిగా ఎరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి పుట్టుకు దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట లాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి, జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చెయ్యాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క, బాబు నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంధ్య, ఏమిటన్నా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? ఓల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, నేను ఇస్తాను. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా ఈ మంతుల్లో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టాను. నన్ను చిత్రాలు తీయరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో కలతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి ఇచ్చేయచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టమని. సంధ్య, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అన్ను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం అవసరం. రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? ఓ, తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కయ్యను మీరే ఆదుకోవాలండి. వాసు, మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదూ? అలాగే బాబు, అలాగే. అక్క, వెళ్ళొస్తాను అక్క. అత్తమ్మా.
వాడికైనా నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే. మాధవ రానైనా ఎప్పుడు రావటం అమ్మా. ఏమిటండి ఇది? ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయనా, కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం. ఏం లేదు మాధవ్, తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు, వచ్చాయి కేళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ, ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్నా చుట్టూ పోలీస్ కాపులా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా. మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదులే. Now you can go in. వాసు, వాసు, తప్పు, అలా చేయకూడదు. అక్క, మాధవ్ గారు దేవుడు కదూ, దేవుడు కదూ. ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా, ఇక్కడున్నావా? ఓ వీళ్ళ, నాకు తెలియని వాళ్ళు అన్నావే. బావా, వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఏమయ్యారో, చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి, ఏమిటా మాటలు? బావా, ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటికి రా, రా చెప్తారు. జ్యోతి, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా ఉన్నది? ఏమిటా? ఆవిడి గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి, కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు. కావాలంటే రుజువు చేస్తాను. సరే, పద. బావా, నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద్ పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే, పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లికి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా. ప్రభు దయ వల్ల బాగానే ఉంది. ఫాదర్, 4 ఏళ్లకు పూర్వం సంధ్య అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది.
అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రులు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఎ మినిట్. బావా, తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులా ఒప్పిందో ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది. పాపం, ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. వారెవరు? డాడీ అని చెప్పండి. రా బాబు. లాభం లేదు సంధ్య. ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందాం. ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఎలా వెళ్తాం? సంధ్య, సంధ్య, సంధ్య. ఏం జరిగింది? వచ్చావా బాబు? స్పృహ పడిపోయింది. చూడండి, గాలివాన ఎప్పట్లో తగ్గట్లేదు. ఈ ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం. పదండి, మా ఇంటికి వెళ్దాం. లేమ్మా, మందు తాకు. అత్తయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మాధవ్ బాబు గారి ఇంట్లో. ఆయన ఇంట్లోనా? ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? మనం రాలేదమ్మా, ఆ మాధవ్ గారే తీసుకొచ్చారు. గాలివానలో కుట్టుపోకుండా మనల్ని కాపాడారు. అత్తయ్య, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. పద అంజా. ఎక్కడికి? మంచం నుంచి కదలకూడదని డాక్టర్ చెప్పారు. పైగా ఉన్న కొంప కాస్త కూలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళదామంట? ఎక్కడికైనా సరే, కానీ ఇక్కడ మాత్రం వద్దయ్యా. సంజ, ఏమిటా మొండితనం? నీకు కాస్త జ్వరం తగ్గని అలాగే వెళ్ళిపోదాం. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. ఇదిగో మనం తీసుకో. అలా చూస్తావే, తీసుకో. డాక్టర్ చెప్పారుగా, తీసుకో. అలాగే బాబు. అత్తయ్య, ఆ బాబు ఎవరు? ఆయన కొడుకట. ఆయన కొడుక? ఏమిటోనమ్మా, పెళ్లి కాలేదంటారు.
మరి ఆ బాబు తల్లి ఏ గంగలోనే దూకుంటుంది, ఉరి పోసుకుని చచ్చి ఉంటుంది, లేకుంటే జీవోత్సవం వల్ల ఏ మూలో పడి ఉంటుంది. చలపతి అయ్యగారు వచ్చేసారు. పోలీసులు విడిచిపెట్టేశారంటారా ఆయన? అమ్మగారు, అయ్యగారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారు. మీరే వచ్చేసారా? మిమ్మల్ని విడిచిపెట్టేసారా? ఎక్కడ విడిచిపెట్టారే? బెయిల్ మీద విడుదల వచ్చాను. మళ్ళీ ఏ క్షణంలో వెళ్ళొచ్చు. అయ్యో రామా, మళ్ళీ వెళ్ళడానికి రావడం ఎందుకండి? ఎందుక? కట్టుకున్న పెళ్ళాన్ని కన్న సుపుత్రుడిని ఒకసారి కళ్ళారా చూసి వెళదామని. సర్లే, వెళ్ళి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో నా మతి మంట, జైల్లో కాఫీ కూడా మొహం మర్చిపోయింది. ఒక్క నిమిషంలో తెస్తా. చలపతి అయ్యా, ఆ డబ్బు దశకంతా జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ డబ్బండి? ఏ డబ్బు ఏమిటయ్యా? నేను వెళ్ళేటప్పుడు నీ చేతికి దాచిపెట్టుకుని. డబ్బా నాకా? మీరిచ్చారా? ఏమండి, మీరు ఏమైనా కలవరిస్తున్నారా? ఏమిటో తమాషాగా ఉందా లేకపోతే హాస్యం ఆడుతున్నావా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ రోజున మీ అమ్మాయి మా ఆవిడ కోసం టెలిఫోన్ చేసిన రోజున. శివ శివ, మీరు జైలుకు వెళ్లే రోజును కూడా అడిగాను. చిల్లర ఖర్చుకు చిల్లి కావన్నా లేదన్నారు. అబద్ధం, అన్యాయం. నా కళ్ళారా చూశాను కదయ్యా. సూట్ కేసు నీ చేతికి చిన్న దొడ్డిదాన్ని పంపించడం. ఆ సూట్ కేసా? అందులో ఏముంది నా బొంద? డూప్లికేట్ రసీదులు, చెత్తకాయచాలను. మీరు చేంజ్ చేసుకున్నారంటే మాట తగ్గదు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి. ఇస్తాం. రిపోర్ట్ విడిచిపెడతామా? చూస్తామండి, పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. అయ్యా, నా మీద అపనిందలు వేస్తున్నారు. ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇక నాకు ఈ నౌకరే అక్కర్లేదు. ఇవిగో తాళం చేదు. సంజా, ఏ సంజా, బాబు ఇలారా. అలా పిలవకూడదు, ఏ తప్పు. అమ్మ అని పిలవాలి. అమ్మంటే? అమ్మంటే చాలా మంచిది. నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ, మా బాబు చాలా మంచివాడు. నాకు ముద్దు పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరిన కొట్టారా? ఎవరు? సంచ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేసావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజనా. తప్పు, అమ్మ అనాలి. వెళ్ళి అమ్మని అడుగు. వెళ్ళు పో. అమ్మా, 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 నాన్నని కొట్టావా? అమ్మా, అమ్మెవరు బాబు? నువ్వే. నీ పేరే అమ్మ అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ కొట్టే. అమ్మ కుట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. చూడు, ఈ బొమ్మలు చూడు. ఇంకో ఈ గుర్రం చూడు బాబు. గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేయి చేసుకున్నాను. క్షమించడం దేనికి? నీకు ఆ అధికారం ఉంది. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు. దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కావాలి. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరో ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నావు, కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను. చూడు, వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంత బాగైందా? అంతా బాగైపోయింది అత్తమ్మా. నేను ఒక్కనే బస్సులో వచ్చాను. ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివి. మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మా, మాధవ్ గారు ఏది? అదిగో
వాసు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు. కానీ రేపు దీపావళి మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. ఓ, రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు, మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారు బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. సంధ్య, ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేలే, కరెంట్ పోస్తుందిగా. వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు, నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు, ఏంటండి ఇవన్నీ? ఇవా? ఇవాళ దీపావళి కదూ, టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేవరకండి? ఇవా? అత్తయ్యకు, మీ అక్కయ్యకు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్లి వారికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేను చెప్పాను. ఎందుకు చెప్పావా? చెప్పన్నారు. నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలేదు, పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశమూ లేదు నాకు. అమ్మా, కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు, నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు, నా మాట వినవు? అమ్మా, నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంధ్య, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకో అక్క. తీసుకో అమ్మా. ఎందుకు కొట్టావురా? ఏమిటి ఆవేశం? నీ పుట్టినరోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టు కొట్టావా? మరి వాడు పొగరేంటి అత్తయ్య? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సంధ్య, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరూ లేరు, అంతా సమానం. ఏడవు బాబు, నీకు మిఠాయి పెడతానుగా. ఏడవు ఏడవు బాబు, ఏడవకమ్మా. నీకే తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు. మా అమ్మ మంచిది. అయ్యో, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళని పెట్టుకుంటూ ఈ ఉత్తరం రాసింది. ఏమని? అదే, మీ చెల్లాయికి 3వ పెళ్లి సంబంధం నిశ్చయించారట. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్లో. అనుకున్నంత పని చేశాడు మా బాబు. ద్రోహి నెంబర్ 1. అతను కాదు, నువ్వు. అవు, మీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇడియట్. షట్ అప్, షట్ అప్. ఓకే, ఫూల్ ఇడియట్ డామిట్ అంత నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసి నువ్వు కదరా. ఏదో టక్ 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 అని టైప్ నేర్చుకునే అమ్మాయిని ప్రేమ అంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముట్టుకుని కూర్చున్నావా ఆడగిరకునేలాగా? ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలేజీ లేని వాడివి, ఎందుకు ప్రేమించావరా వేధావా? నా ప్రేమ నన్ను మనసు పర్లేదు, నాది నిజమైన ప్రేమరా. అయితే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. మీ నాన్నకి డింకి కొట్టి ఈ పెళ్లి ఆప్ చేసే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్, ప్రామిస్. ఓం హర 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 హర, ఓం హర 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 హర. అడుక్కోవడంలో రకరకాలు. ఓం కర్ 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 కర్. మనుజ, వాక్శుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతా. చెప్పేవా గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి, త్రికాలజ్ఞులం, తిండి కోసం రాలేదు. స్వామిద్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? చెప్పబెట్టావా?
స్వామి మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో దయచేయండి స్వామి. ఇంట్లో దయచేయండి స్వామి. ఏమే దయచేయండి బాబు. త్వరగా రావే, జగద్గురువులు వచ్చారు. ఆశీర్వకండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేద్దాం. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, ఇలా రమ్మా. వెళ్ళు తల్లి, స్వామివారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆరకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఆ ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ. చూడండి, నేను చస్తే ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నేను యమధర్మరాజు సల మరిగే నూనెలో వేగిస్తాను రా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి సుగుణాల రాశిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దానికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్ మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. ధన్యులు స్వామి, ధన్యులు. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పడి లేవు. పళ్ళెంతసేపే, నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను, నువ్వు పాల సంగతి చూడు. సరే, తొందరగా రండి. జీవా త్వరగా రా. ఓం కర్ 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 కర్. స్వామి, ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి. మీ అన్నలాంటి వాణ్ణి. ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? పో. అలాగే స్వామి. పో. భాగ్యం, భాగ్యం, ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో, ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టిని. భక్తా వచ్చావా? వచ్చాను స్వామి, నాకు చిన్న సందేహం. చెప్పు భక్త, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బగలు కొడతాడు. ఇరుక్కున్నానే. అయ్యో, ఏమిటండి ఇది? అపచారం. స్వాములు ఆతున్నా పరిహాసం. ఆవిడే స్వామి. ఈ దొంగ వెధవా వెధ వేషాలు వేసుకొచ్చి నాకే టోపీ వేద్దాం అనుకున్నావా? అవును. ఇదే భాగ్యం, ఇదే ఎక్కడ భాగ్యం? అదిగో అదిగో రథం కదిలిపోతుంది. భాగ్య భాగ్యాన్ని తీసుకుపోతున్నాడు. ఆధునిక పుణ్య కళ్యాణం నాన్న. బావా, నా ఉత్తరం అందిందా? అందింది. మరి పండక్కి ఇంటికి రాలేదే? నే రాలేదని నువ్వు వచ్చావా? కాదు, నిన్నిక్కడి నుంచి రానివ్వనిది ఏమిటో ఎవరో తెలుసుకుందామని వచ్చా. ఎవరు? సంధ్య. ఆగు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా దాపురించావు. బ్రతికి చెడ్డదానివి కదూ, ఎంతకన్నా తెగిస్తావు. జ్యోతి. ఏం బావా, ఈవిడి గారేనా నిన్నిక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది. ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళారా రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిదేదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంఖ్యను నేను పెళ్లి చేసుకోబోతున్నా. దాని మైకంలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తా. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించావు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ. బాబు, ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనసుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయని పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా.
బాబు సంధ్య 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 నువ్వు అదృష్టవంతురాలమ్మా. విన్నావా మాధవ్ ఏమన్నాడు? విన్నాను అత్తయ్య. ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. సంధ్య అవును, ఆయన మంచితనం ఏమిటో, మనసులో ఎంత విషం దాచుకున్నారో, ఏ దురుద్దేశంతో ఇంతకాలం మనల్ని ఆదరించారో ఇప్పుడు అర్థమైంది. పెళ్లి చేసుకుంటారట. పెళ్లి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఆయన తప్పేమన్నారు? అందులో దురుద్దేశం ఏముంది? నా మాట వినమ్మా. ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు. చిదిగిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. కాదనకమ్మా. అత్తయ్య ఇంకేం మాట్లాడకు. నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు? నా బ్రతుకు బండలు చేసింది ఎవరు? ఆయనే అత్తయ్యా. సంధ్య అవునత్తయ్యా అవును. నా మీద కక్ష కట్టి నన్ను కాలరా చేసింది ఆయనే. ఆయనతో నాకు పెళ్ళ అసంభవం. ఈ జన్మలో జరగదు. సంధ్య అమ్మా నువ్వు వెళ్ళొద్దు. బాబు బాబు అయ్యో రక్తం. బాబు పాత డాక్టర్ని పిలు. సంధ్య ఎంత పని చేశావు? నేను బావని పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఆ సంధ్యనే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు. వాడన్నంత మాత్రం జరిగిపోయిందమ్మా. నీకెందుకు ఊరుకో, నేను ఎంతో సరి చేస్తాగా. నాన్న నేను చచ్చినా మాధుని పెళ్లి చేసుకోను. నాకేమంత కర్మ పట్టలేదు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నీ బోర్డు సలహా ఇవ్వక్కర్లేదు. నోరు మూసుకో. చూడమ్మా జ్యోతి, అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏమో, అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా? నాన్న నాకు తెలుసు మీకు కావలసింది ఆస్తిని. ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించే ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మనశ్శాంతితో బతకొచ్చు. బాబు మంతాకు నాకొద్దు. అలా అనకూడదు. అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోలే. మంతాకు పడుకో. కళ్ళు మూసుకుని నేను నువ్వు వెళ్ళిపోతావు. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానుగా. నిద్ర. నాటి నుంచి నువ్వు బాబుకి తల్లివే కాదు, ఈ ఇంటికి ఇల్లాలి. బాధ్యతంతా నీది. సంధ్య, నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చిపో. నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు. తన తండ్రి ఇలాంటి వాడని మాత్రం బాబుకు తెలియనివ్వకు. అదే నా ఆఖరి కోరిక. I am very sorry, your chance number 22, the chance of force remote. I don't think we can help you. Excuse me, any cancellation? Well, it's too early for me to tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? We'll do our best. Good morning, sir. Have you any baggage? One. Thank you, sir. Is it the right hand? It's on time. Yes, please. హలో మాధవ్. హలో సుందరం, how are you? ఫైన్. ఎక్కడికి ప్రయాణం? బాంబేకా? అవును, మీరు? నేను బాంబేకే. మా మామగారికి సీరియస్ గా ఉందట. సత్యనారాయణ గారికా? అర్జెంట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ టికెట్ లేదు. Attention, please. Indian Airlines announces the departure of flight number 120 to Bombay. Passengers on this flight Annunciation. are requested to proceed to మాధవ్, మాధవ్. అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ. అత్తయ్య ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవే. ఇప్పుడు ఎందుకమ్మదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఏ బాబా? ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు? నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును
దయానంద్ గారికి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు. కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అన్యాయం? అంత మాట అనకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయనతో అంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి 60 మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త. ఏంటండి? మాతో ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులు అందరూ చచ్చిపోయారు. అమ్మా ఒట్టు పెట్టుకో. బాబు పెట్టుకుంటానే బాబు. పెట్టుకో అక్క. బొట్టు లేకపోతే నీ మొహం బాగుండలేదు. వద్దు బాబు. ఏ నాన్నగారు లేరనా? ఏమిటమ్మా ఇది? ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నావు. ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నావు. ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నావు. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు తత్వం అంటూ ఉందా అత్తయ్య? నేను తెలుసుకున్నదల్లా ఒకటే. ఓడిపోయి నేను బ్రతికున్నాను, వెళ్ళిపోయి ఆయనే జయించాడు. చలపతి, జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మన ఇద్దరం మర్చిపోదాం. ఈ వ్యవహారంలో నా పూర్ణ సహకారం మీకుంటుంది. నా మాట నమ్మండి. నమ్మకానే కదయ్యా. ఈసారి మాత్రం నీకు ఎంత వాటా కావాలో ఖచ్చితంగా ముందే చెప్పేసి మన ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వ్యవహారంలో దిగుదాం. అయ్యా, మనం తలపెట్టింది ప్రాణాలతో చెలగాటం. అవసరం అయితే ప్రాణాలు తీసైనా పని జరుపుకోవాలి. డాక్టర్ గారు, బాబుకేం పర్వాలేదు కదా? పర్వాలేదు. మెదడుకు బలమైన షాక్ తగిలింది అంతే. అమ్మా, నేరస్తులు ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత మాది. ముందు బాబు సంగతి చూడండి. బాబును వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్చడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఆ సహాయం మీరే చేసి బాబుని కాపాడండి. నువ్వా? ఏమిటి దౌర్జన్యం? మమ్మల్ని ఎందుకు హింస పెడుతున్నావు? మేము నీకే అన్యాయం చేశాం. నీకు తెలీదు ఏం చేశావో? నా కూతురు భవిష్యత్తు నాశనం చేశావు. మా మాధవులు మాకు కాకుండా చేశావు. చివరికి పెళ్లి కాకుండానే బిడ్డను కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావాల్సిన ఆస్తి నువ్వు రాయించుకున్నావు. తిరిగి మా ఆస్తి మాకు రాసావు. పెట్టిన సంతకం. ఎందుకు పెట్టాలి? ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే సంతకం పెట్టక తప్పదు. చిన్నపిల్లవాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివేనా? నీకు కృతజ్ఞత అంటూ ఉందా? ఉండబట్టే మర్యాదగా అడుగుతున్నాను. సంతకం చెయ్యను. నేనెవరిని సంతకం చేయడానికి? ఆ ఆస్తి మీద నాకే అధికారం లేదు. అన్ని అధికారాలు నీకే రాసిచ్చాడు. ఇచ్చినా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. చచ్చిన సంతకం చెయ్యను. రే బాబ్జీ, మాధవ్, నువ్వు బ్రతికే ఉన్నావా? యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే? లేదురా, అవసరానికి నా టికెట్తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. పాప్, అతను చనిపోయాడు. పూర్ ఫెలో. అది సరే గానీ నువ్వు చచ్చిపోయావని మా నాన్న నీ ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు. ముందు ఆ సంగతి చూడు. టాటా, బాయ్ బాయ్, కమాన్. త్వరగా సంతకం చెయ్యి, లేదా అక్కడ నీ తమ్ముడు, ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు మూస్తారు. ఏ చేస్తావా లేదా? చెయ్యను. ఈ ఆస్తి బాబుది. నేను బాబుకి ద్రోహం చేయలేదు. అసలు వాడు బ్రతికుంటేగా ఈ ఆస్తి అనుభవించుతాను. బాబుకేమైంది? చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడి ఉన్నాడు. బాబు, బాబు, ప్లీజ్ డాక్టర్, ఆయన మాధవ్, బాబు తండ్రి. మిస్టర్ మాధవ్, అమ్మ అని కలవరిస్తున్నాడు. వెంటనే ఆమెను తీసుకురండి, లేకపోతే చాలా కష్టం. నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు.
లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దక్కరు. బాగా ఆలోచించు బాబు. వాడిని విసిరి కింద పడేయండిరా. చేస్తాను. అలా దారికిరా. ఇప్పుడు తెలియగల పిల్లలు ఏమైంది? నువ్వు పారిపోయింది బాబు. చచ్చానుకున్నావా? నిన్ను చంపందే నేను చావను. వారే నాన్నగారు. నాన్నగారు, మన చుట్టాలు తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్తారని. ఇవ్వాలండి రా. మాధవ్, 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 నన్ను క్షమించు మాధవ్. క్షమాపణకి సమయం కాదు. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పెడదాం పద. బాబు, బాబు, నీ కోసం వచ్చాను. అమ్మను బాబు, ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలువు. పిలువు బాబు. అక్క, అసలు సంగతి అర్థం చేసుకోలేక నీ మీద లేనిపోని అభాండాలు వేశాను, అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలేమిటి జ్యోతి? ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నా. ఇందులో నీ తప్పేమీ లేదు. పోనీలేమ్మా, జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. ఏమిటోనమ్మా, ఇంత బతికి ఇంటాను కాలు చచ్చినట్టు ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేయలేని స్థితికి దిగజారాం. నువ్వేం బాధపడకు పిన్ని. జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. వేరే సంబంధం ఎందుకు?
మన చిట్టిబాబు ఎప్పటి నుంచో జ్యోతి మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, ముహూర్తం పెట్టించండి. అయ్యా దంపతులు భయులు లేచి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందండి. తల్లి తండ్రులు అంటున్నారేమిటి? తండ్రులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అలంకరించారు, తల్లులు మాత్రమే ఉన్నారు. బాబు మంచి మనసు కలవాడు, మాధవ్కి నమస్కారం. అలాగే అత్తయ్య. మాధవ్, ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది, నిజంగా పండుగలాగా ఉంది. అవునత్తమ్మా, ఇవాళ దీపావళి పండుగలాగే ఉంది. బాబు దీపావళి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.